హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిరామ్. ఏంటంటే ఈరోజు ఒక రావు లాగ్ అనమాట. మాట్లాడడం కూడా సరిగ్గా రాట్లా, ఉండే కొద్ది అలవాడైపోద్దిలే. ఇంకేంటంటే ఇది డే వ్లాగ్ అనమాట. ఫుల్ అసలు ఎలా చేస్తాను ఏంటి ఏం ఐడియా లేదు. ప్రజెంట్ అయితే చిన్న వర్క్ అయితే వెళ్ళొచ్చాను, వర్క్ చూసుకున్నాను, ఇంకా అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చాను. టైం అయితే 4 అయిందనమాట. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం మనం. టైం అయితే 4 అయింది. ఇంకేంటంటే చిన్న చిన్న పనులు ఉంటాయి, పనులు చూసినప్పుడు టైం 4 అయిపోయింది. ఇంక భోజనం కూడా చేయలే అక్కడ, డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చాం. మా అమ్మ అయితే ఇంకా ముద్దపప్పు అయితే ఉండింది. ఎంతసేపు నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ముద్దపప్పు, ఆమ్లెట్, రైస్. ఇంకొకటి అయితే తగ్గింది, ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ తగ్గింది. మనం అది పొద్దున మీల్లో వేసాం, ఇంకా తినాం. ముద్దపప్పు నేను తేడా వచ్చింది అనుకో, జిమ్ టాప్లో ఇది పోద్ది. ఇంకా మా అన్నయ్య బండి అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చాం. ఇంకా నా బండి వేసుకెళ్ళి ఆ బండి తీసుకురావాలి. నా బండి వేసుకెళ్ళి తీసుకోవాలి. ఇంకా ఈ బండి వేసుకెళ్తే మళ్ళీ ఈ బండి వేసుకెళ్ళాలి. మళ్ళీ ఈ బండి వేసుకెళ్ళాం అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే 2 బళ్ళు ఎలా తీసుకురావాలి, ఈ 2 బళ్ళు ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినా ఎవరో రారు. సరే అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ మా ఇంటికాడ నుంచి కైకులూరు ఒక 5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ప్లాన్లో వచ్చిన చేంజ్. మనం ఇక్కడ నుండి కైకులూరు నడిచి వెళ్ళి మా అన్నయ్య బండి తీసుకుని ఇంకా జిమ్కి అయితే వెళ్దాం. జిమ్కి వెళ్ళేటప్పటికి ఒక 5 అయిపోద్ది నాకు తెలిసి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎంతైంది, 4:30, ఇంచుమించుగా 5:30, 6 అయిపోద్ది. గంట నడుస్తాం అనుకో మనం 5 కిలోమీటర్లు అంటే. ఇంకా బయలుదేరిపోదాం. సరే అయితే బయలుదేరిపోదాం, ఇంకా వెళ్దాం. స్టార్ట్ అయితే చేసాం మనం నీట్గా. అంచాక నడుచుకుని వాకింగ్ అయితే మొదలెట్టేసాం. స్టార్టింగ్ మా బాబాయ్ అనమాట. మా ఊళ్ళో బాబాయ్ అంటే ఎవరైనా విలేజ్ కాబట్టి ఎవరైనా వస్తుందా కాయేద్దాం. ఏంటంటే ఎక్కడికి నాన్న అన్నాడు. కైకులూరు అన్న, బళ్ళు ఉన్నాయి కదా అయ్యి అన్నాడు. ఊరినే నడుచుకుంటూ వెళ్తున్నా అన్న. కైకులూరు దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతాం అన్నాడు. చూడాలి మనం వెళ్తామో లేదో. మధ్యలో లిఫ్ట్ ఎక్కేస్తాము. లిఫ్ట్ అంటే ఎవరో తెలుసు, లాపుతూ ఉంటారు కదా. నడుస్తున్నా. స్టాప్ వాచ్ కనపడతలేదా? 28 నిమిషాలు. హోండా షోరూమ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చాం. ఇలాగైతే మనం ఊరికి కొండలు కూడా ఎక్కేయగలం. అంటే 5 కిలోమీటర్లు అన్నా కానీ ఒక 3-3.5 ఉంటుంది అంతే. సౌండ్ కొంచెం లైట్గా పెట్టింది. అరగంట నడిస్తే ఈ మాత్రం పడుతుంది. ఇంకా బండి తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ వీడియో తీయడానికి కూడా వచ్చారు. ఆగి జనం అందరం మనల్ని చూస్తున్నారు. అంటే ఈ లెక్కన నేను ఊరినే చెప్పులు వేసుకుని నీట్గా ఊరినే 50 కిలోమీటర్లు ఉన్నా నడిచేవచ్చు. ఇంకా మా అన్నయ్య బైక్ అయితే తీసుకుని ఇంకా డైరెక్ట్గా జిమ్కి అయితే వచ్చాం. ఇది ఈరోజు మన బ్యాక్ వర్కౌట్ అయితే ఉంది. మనం డైరెక్ట్ పుల్అప్స్తో అయితే బ్యాక్ వర్కౌట్ని స్టార్ట్ అయితే చేసాం. ఇంక డైరెక్ట్గా మనం మిషన్ కాడికి అయితే వచ్చాం. స్టార్టింగ్ బ్యాక్ కాబట్టి ల్యాట్ పుల్డం అయితే మొదలెట్టాం. నేను మా జిమ్లో చాలామంది చూస్తాను. కొంతమంది సీటెడ్ రోడ్స్తో మొదలు పెడతారు, కొంతమంది బెంట్ ఓవర్తో మొదలు పెడతారు. ఏంటో కొంతమంది మీరు బ్యాక్ వర్కౌట్ని ఏ వేరియేషన్తో మొదలెడతారు కింద కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ రావాలంటే నా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వేరియేషన్ అయితే సీటెడ్ రోస్ అనమాట. నేను చాలాసార్లు చాలామందికి చాలా వీడియోల్లో కానీ చాలా సార్లు కానీ నేను చెప్పింది ఏంటంటే మజిల్ మైండ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకే కాదు ఎవరికైనా ఎక్కడ మనం ఏ వేరియేషన్ చేస్తుంటే మనకి ఎక్కడ యాక్టివేట్ అవుతుంది అనేది ప్రాపర్గా తెలిస్తే మనం ఇంకా వర్కౌట్ని ఇంటెన్స్ అనేది పెంచవచ్చు అనమాట. నాకు తెలిసింది
అంతేగాని వచ్చామా చేసామా వెళ్ళావా అన్నట్టు చేస్తే ఎన్ని రోజులు చేసినా కానీ మన మజిల్ అనేది డెవలప్ అవ్వదు. ఏంటంటే కొంచెం అనమాట, కొంచెం టైం కేటాయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇంక నెక్స్ట్ వేరియేషన్ వచ్చి టీ బార్. అండ్ మనం ఇది మామూలుగా రాడ్తో అయినా కూడా చేయొచ్చు, కానీ మా జిమ్లో ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మనం టీ బార్ అయితే చేస్తున్నాము. చెస్ట్ని సపోర్ట్ చేసి కొంచెం చెస్ట్ని అప్ చేయకూడదు, నేనైతే అప్ చేస్తున్నాను. ఎందుకు అర్థం అవుతుందో లేదో మీకు. దాంతోపాటు బ్యాక్ని కూడా స్క్వీజ్ చేయాలి. ఇంకొంచెం ఏంటంటే ఇగోకి వెళ్ళిపోతున్నాను అనమాట, లాస్ట్ సెట్ కాబట్టి గింజేస్తున్నాను, వీడియో తీస్తున్నానని కూడా, అదే అందుకని ఏం లేదు. అండ్ నెక్స్ట్ చెస్ట్ సపోర్టరు. ఏంటంటే అందరూ నా ప్లస్ ఎవరని చెప్పుకుంటారు, ఎందుకంటే నా వీడియో చూసి ఒక 10 మందో 20 మందో, వాళ్ళకి నేను ఎలా ఉన్నాను ఏంటనేది చెప్తాను. ఇది నెక్స్ట్ వేరియేషన్ చెస్ట్ సపోర్టరు. ఈ రోజు నా వీడియోను 10 మంది చూడవచ్చు, 12 మంది చూడవచ్చు, కానీ వాళ్ళు చూసినా సరదాగా అమ్మ ఈ వీడియో ఎలా ఎప్పుడు వస్తుంది ఏంటి అని అనుకోవాలి కదా, అందుకే నేను చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోని ఇంకా ఇలాంటి వీడియోలు రావాలిరా బాబు, ఏదో ఒకటి చేయాలి, కంటెంట్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేయాలి, మర్చిపోమాకండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకుంటారు, చేసుకోకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ హైపర్ ఎక్స్టెన్షన్ అనమాట. అందరూ నన్ను చూస్తున్నారు అనుకుంటా, కానీ పక్కన ఉన్న అమ్మాయిని చూస్తున్నారు మీరు అందరూ, నాకు అర్థమైంది. ఏంటంటే నేను కూడా పాంప్లెట్లో అమ్మాయిని చూసి జిమ్లో జాయిన్ అయ్యా, కానీ మాకు కోచ్ని అడిగితే ఈ అమ్మాయి జిమ్కి రాదురా బాబు, ఎక్కడో అమెరికాలో ఉంటుంది అన్నారు, వెళ్తామని అడిగాడు. కానీ మనం అందరూ వెళ్ళాం కాబట్టి జిమ్లో జాయిన్ అయిపోయాను. ఇంక వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.